విశాఖపట్నం జిల్లా తర్లువాడలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ అంతర్జాతీయ టెక్ మ్యాప్లో నిలవడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ రంగాల్లో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా వస్తున్న ఈ భారీ పెట్టుబడితో విశాఖ నగరం పోర్ట్ సిటీ నుంచి ఆసియాలోనే కీలకమైన డేటా సిటీగా రూపాంతరం చెందనుంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెగా డేటా సెంటర్తో విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. కూటమి ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తూ ఉండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖతో వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజీతో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్సెట్రా లాంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్ వంటి రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. గూగుల్ ఏఐ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు ఏఐ ఆధారిత కంపెనీలకు కూడా విశాఖ గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏఐ ఎకోసిస్టమ్తో ఐటీ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్లు, క్లౌడ్, సెమీ కండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టే అవకాశం ఉంది. గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీ సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ టెక్ సంస్థలన్నీ విశాఖ వైపు చూస్తుండటంతో ఇప్పుడు నగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ కేంద్రంగా మార్చే క్రమంలో గూగుల్ పెద్ద ముందడుగు కానుంది. సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ మంత్రుల బృందం 6వ రోజున సైబర్ సెక్యూరిటీ మరియు డేటా లీక్ వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై ప్రత్యేక శిక్షణ పొందింది. క్లిష్ట సమయాల్లో ఒక టీమ్గా వేగంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరించడం మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత తదితరులు అవగాహన పెంపొందించుకున్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం 6వ రోజున విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ పొందింది. సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపాలు లేదా ఇతర అత్యవసర సమయాల్లో ఒక టీమ్గా సమన్వయంతో ఎలా స్పందించాలనే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ మంత్రులకు సమగ్రంగా వివరించారు. ఈ శిక్షణలో భాగంగా లక్ష్యాల నిర్దేశం, పాత్రల కేటాయింపు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు మరియు వ్యవస్థ లోపాలను గుర్తించడం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొని క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం అనుసరించాల్సిన వ్యూహాలను నేర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. హారతి దర్శనం కోసం విచ్చేసిన వారికి ఆలయ రాజగోపురం వద్ద పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీననాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ లీసా గిల్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు, అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య వారికి ఆశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. मधुरिमागो समेत पश्यता सौभाग्यमस्ते दत्वायाधास्तं विपरेतरा सर्वमेवैव सर्वगो सर्वमेव तेन तेनैव सर्वगो सर्वमेव तेन एव तेन तेनैवैव तेनाप्नोत्याप्नोति तेनैवैव तेनाप्नोति तेनाप्नोत्याप्नोति तेन सर्वगो सर्वमाप्नोति तेन तेनाप्नोति सर्वम् आप्नोति सर्वगो सर्वमाप्नोत्याप्नोति सर्वम् जयति जयति सर्वमाप्नोत्याप्नोति सर्वम् जयति सर्वम् जयति जयति सर्वगो सर्वम् जयति 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 शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तुते हरिर्भशुतिर्भव आदित्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. డిపార్చర్ బ్లాక్ ప్లాట్ఫామ్పై అగ్ని ప్రమాదం జరిగింది. విజయవాడ బస్టాండ్ మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించాయి. దాంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పాయి. మొదటి అంతస్తులో ఉంచిన పాత ఫర్నిచర్, పాత కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. బస్టాండ్లోని డిపార్చర్ బ్లాక్లో ఉన్న ఏపీ మిషన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్టాండ్లోని 48, 49, 50 నంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఉన్న ఏసీ యూనిట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు ఎగిసిపట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పరిస్థితిని సమీక్షించారు. సిబ్బంది సార్ మేము, నా పేరు ఎస్ సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ని. మాకు త్రినాథ్ గారని కాలర్ మాకు ఫోన్ చేశారు సార్. 3:29 ఫోన్ చేస్తే మేము 3:30కి అంతా రీచ్ అయ్యాం స్పాట్కి. వచ్చినప్పుడు బాగా స్పోగా మంటలు వచ్చేస్తుంది సార్. మేము వచ్చేలోపు సగం ఆల్రెడీ CO2 DCPతో ఆపరేటింగ్ చేస్తాం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో. తర్వాత మా సిబ్బంది వాటర్ కూడా యూజ్ చేసి ఓజ్ ద్వారా మేము ఫైర్ కంట్రోల్ స్టాప్ చేసాం సార్. ఇప్పుడైతే ఇది బాగా ఓల్డ్ ఫర్నిచర్లో ఉంది సార్. ఇది స్మోకింగ్ అని మేబీ అనుమానాస్పదం ఏంటంటే కొద్దిగా సర్క్యూట్ అని అవ్వచ్చు సార్. విశాఖ జిల్లా వడ్లపూడి వద్ద ROB డెక్ కూలిన ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ నుండి స్పందిస్తూ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తక్షణమే తెలియజేయాలని NHENC మరియు క్వాలిటీ కంట్రోల్ అధికారులను ఆయన ఆదేశించారు. విశాఖ జిల్లా వడ్లపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి డెక్ కూలిన ప్రమాదంపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్లో ఉన్న ఆయన ఈ ప్రమాద వార్త తెలియగానే తక్షణమే ఫోన్ ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలాన్ని వెంటనే సందర్శించి ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఎన్హెచ్ఈఎన్సీ రామచంద్ర, క్వాలిటీ కంట్రోల్ సిఈ శేష్కుమార్, అనకాపల్లి ఈఈ సాంబశివరావులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంలో పనుల నాణ్యత లోపించినా లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన మంత్రి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పనుల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఈ సందర్భంగా ఆయన అధికారులను హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర ఆహ్వానం లభించింది. ఈ నెల 27 నుంచి మే 3 వరకు వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ పాలక మండలి చైర్మన్ తిరుపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి డిపోలో డీజిల్ నిల్వలు తగ్గడంతో ఉమ్మడి కృష్ణా, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంధన కొరత ఏర్పడి రవాణా రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. విశాఖపట్నం నుంచి సరఫరా తగ్గడంతో డిపోల వద్ద వందలాది ట్యాంకర్లు వేచి ఉండాల్సి వస్తోందని, బంకులకు కూడా సకాలంలో డీజిల్ అందటం లేదని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డిపోల్లో డీజిల్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విశాఖపట్నం నుంచి రావాల్సిన డీజిల్ తక్కువ మోతాదులో చేరుతున్నందున కొండపల్లి డిపోలో నిల్వలు తగ్గిపోయాయి. దీంతో అక్కడి నుంచి ప్రకాశం, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సరఫరా కావాల్సిన డీజిల్ అరకొరగానే పంపిణీ అవుతోంది. డీజిల్ లోడింగ్ కోసం హెచ్సిఎల్, బీపీసీఎల్ డిపో ముందుకు వందలాది ట్యాంకర్ లారీలు చేరుకొని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరా ఆలస్యం కారణంగా ట్రాన్స్పోర్ట్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోజు ఇండెంట్ పెట్టినా 2-3 రోజులకోసారి మాత్రమే డీజిల్ అందుతోందని చెబుతున్నారు. దీంతో బంకుల వద్ద డీజిల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై పరిస్థితి మరింత తీవ్రమైంది. డీజిల్ కోసం లారీలు, కార్లు బంకుల ముందు బారులు తీరడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. ఇంధన కొరత త్వరగా పరిష్కరించకపోతే రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపట్టిందని వివరించారు. జిల్లాలో ఉన్న 439 చెరువులు పూర్తిగా నిండితే సుమారు 10 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని, ప్రస్తుతం అది 6.4 టీఎంసీలకు పరిమితమైందని తెలిపారు. ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు జలధార కింద పూడిక తీత, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి, స్లూయిస్ మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జిల్లాలో 100 డేస్ యాక్షన్ ప్లాను తయారైంది. ఇది అన్నమయ్య జిల్లాలో చేసిన ఒక పైలట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో రిప్లికేట్ చేయండి అని చెప్పారు. ఇది మంచి కార్యక్రమం. ఏంటంటే నీళ్ళు ఎక్కడైతే సర్ప్లస్గా ఉంటుందో మన వర్షం వచ్చినప్పుడు దాన్ని
డెఫిసిట్ ఏరియాకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే భూగర్భ జలాన్ని ఎలాగ పెంపొందించవచ్చు అనేది మీద ఈ కాన్సెప్ట్. మన జిల్లాలో దాదాపుగా 436 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు నింపితే మనకు 10 TMC వాటర్ మనము హోల్డ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు యాక్చువల్ నింపగలిగేంత ఉండేది ఓన్లీ 6.4 TMC మనము నింపగలుగుతున్నాము. అంటే ఇంకా 3.6 TMC నీళ్ళు మనం నింపవచ్చు, అంటే ఇంకా హోల్డ్ చేయొచ్చు. దానికి కావాల్సిన లో హ్యాంగింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే ఏదైతే ఫీడర్ కెనాల్స్ ఉన్నాయో అది డీసిల్టింగ్ చేసుకోవడము, అలాగే ట్యాంక్ బెడ్ డీసిల్టింగ్ చేసుకోవడము, ఇవన్నీ మనము దాదాపుగా 400 వరకు ప్రపోజ్ చేసుకొని MGNRGSలో అంటే జీరామ్జీ ప్రోగ్రాంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ వర్క్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దీంతోపాటు భూగర్భ జలాన్ని పెంపొందించడానికి స్టాగర్డ్ ట్రెంచు, అలాగే సోక్ పిట్స్, సో దెన్ ఈ కెనల్లో కూడా డీప్ సోక్ పిట్స్ ఇట్లా పెట్టుకొని ప్రతి ఒక్కటి అంటే వచ్చిన నీళ్లు పారిపోకుండా దాన్ని అక్కడ ఆపి కిందకి దింపడము. దీని ద్వారా ఏంటంటే భూగర్భ జలం పెరుగుతుంది, అలాగే ట్యాంక్స్ అయితే ఉన్నాయి, ఇది ఇక్కడ కెపాసిటీ పెరుగుతుంది. దీన్ని ఈసారి మనము అంటే 10 TMC మ్యాక్సిమం కెపాసిటీ ఉంది కాబట్టి ఆ 10 TMC కూడా ఈసారి వచ్చి అంటే నెక్స్ట్ మాన్సూన్కి వచ్చే నీళ్ళలో నింపి మనము మన జిల్లా వాటర్ సేఫ్గా వాటర్ సెక్యూర్గా చేయడానికి జలధార ద్వారా ట్రై చేస్తున్నాము. దీంట్లో మెయిన్లీ జీరామ్జీ వర్క్సే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని చోట స్లూయిస్ రిపేరు, అలాగే వెయిర్స్ రిపేరు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. పర్కులేషన్ ట్యాంక్స్ కూడా కట్టబోతున్నాము. ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా దీనికి ప్రతి ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ప్లాన్కి కంపల్సరీ సోక్ పిట్ ఉండాలి, అది మ్యాండేటరీగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయబోతున్నాము, ఇన్సిస్ట్ చేయబోతున్నాము. అవనిగడ్డ అశ్వరావుపాలెం రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వంతెన కూలి టిప్పర్ లారీ ప్రమాదానికి గురి కావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ అశ్వారావుపాలెం రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారికి సరైన మరమ్మతులు చేయకుండానే పనులు చేపట్టడం వల్ల నిర్మాణంలో ఉండగానే ఒక వంతెన కూలి టిప్పర్ లారీ డ్రైన్లోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనపై గ్రామస్తులు స్పందిస్తూ రోడ్డు నిర్మాణంలో అనేక అవకతవకలు ఉన్నాయని, తాము ముందే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ప్రలోభాలకు లొంగి అధికారులు నాణ్యతను విస్మరిస్తున్నారని, టిప్పర్ స్థానంలో స్కూల్ వ్యాను ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన కాంట్రాక్టర్తో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీపాలెం అవనగడ్డ మండలం అయినటువంటి శ్రీపాలెం గ్రామం తరఫున జిల్లా పరిషత్తుగా రోడ్డు శాంక్షన్ అయింది. ఈ రోడ్డు మరమ్మతు ప్రకారం నేను రోడ్డులో అన్ని మార్గాలు రోడ్డు మొత్తం సర్వే చేసిన దాంట్లో ఈ వంతెన కూలిపోతాకి రెడీగా ఉన్నది అని డిఈ గారిని తీసుకొచ్చి నేను 3 రోజుల క్రితం తీసుకొచ్చి చూపించాను. నేను ఇక్కడ చూపిస్తే డిఈ గారు సమాధానం ఏం చెప్పాడంటే, ఇది అంత ఇదిగా ఏమి కుంటపడలేదు కదండి, నిర్లక్ష్యం సమాధానం చెప్పాడు నాకు. నేను ఆల్రెడీ ఫోటోలు పెట్టి ఆయనకి కాడ వాట్సాప్ చేసాను. నేను ప్రతి రోడ్డు మార్జిన్ కాడ పెంచాల్సి వస్తుందండి, మీరు సైడ్ మార్జిన్ ఓన్లీ కింద జారిపోయిన ఫ్లడ్నే తీసుకొచ్చి సైడ్ అమ్మటి వేసి బండేసి తొక్కిచ్చేస్తున్నారు. ఇట్లా నేను చెప్పిన 3 రోజుల తర్వాత ఈరోజు పర్టికల్గా టిప్పర్ వేసుకొస్తూ ఆ రోడ్డు అమ్మటి వెళ్తూ ఆ వంతెనలోనే లారీ పడిపోవడం జరిగింది. ఇది ఈ టిప్పరే సరిపోయింది. ఇవాళ రేపు పొద్దున అసలు ముందుగానే ఒక స్కూల్ వ్యాను లేదంటే ప్రజలు తీసుకెళ్తే ఏదైనా కారో లేకపోతే ఏదైనా బైకో పడిపోతే ఎవరిస్తారు రక్షణ? ఈ డీ గారు ఇస్తాడా, మన ప్రభుత్వం ఇస్తుందా ఏంటి? దీనికి నేను కాపీ అడిగా, ఏమని ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఏ రకంగా ఎట్లా అయింది, ఎంత కలవట్టుకి ఎంత మీరు పెడుతున్నారు, ఎన్ని లక్షలు అయింది, దీనికి ఏం చెప్పని కాగితం అడిగా. 3 రోజులు బట్టి ఆయన అడిగాను కానీ సమాధానం చెప్పాలా. దీనికి ఎవరు బాధ్యత అవుతాడో చెప్పాలని కోరుకుంటున్నాను. వాసవి మాత జయంతి సమాజానికి ధర్మం, త్యాగం వంటి విలువలను గుర్తు చేస్తుందని, ఆమె ఆత్మ బలిదానం శాంతికి ప్రతీక అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, అమ్మవారి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్డులో వెలసిన శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నేతలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ వాసవిమాత జయంతి సమాజానికి ధర్మం, త్యాగం వంటి విలువలను గుర్తు చేస్తుందని, ఆమె ఆత్మ బలిదానం శాంతికి ప్రతీక అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహించడం ద్వారా సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, అమ్మవారి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం అనేక రకాలుగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్ని ఏర్పాటు చేశారు, అన్ని గుడుల్లో కూడా. అలాగే ప్రభుత్వం అధికారికంగా ఈ వాసవిమాత అమ్మవారి కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వాసవిమాత గుడి అంటే అతిపెద్ద గుడి పెనుగొండ. దానికి మా ఆర్యవైశ్య పెద్దలు ఏదైతే మా సోదరులు కోరారో దానికి వాసవి పెనుగొండ అని పేరు పెట్టమని అడిగారు. దానికి వాసవి పెనుగొండ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి ఆ పేరు కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి నిరాఘంటంగా కొనసాగాలని ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారిని. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సోమవారం 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సోమవారం ఎండల తీవ్రత కొనసాగుతుందని, సుమారు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మార్కాపురంలో గరిష్టంగా 44.7 డిగ్రీలు రికార్డయిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటికి వెళ్లేటప్పుడు టోపీలు, సన్ గ్లాసులు ధరించాలని మరియు డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచినీరు ఎక్కువ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండల్లో తిరగవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మికత ద్వారానే సమాజంలో శాంతి, నైతిక విలువలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ పాయికాపురంలో నిర్వహించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు యువతకు మార్గదర్శకమని తెలిపారు. ప్రభుత్వ విప్ మరియు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదివారం పాయికాపురంలో నిర్వహించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ గాయత్రి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి, ఐక్యతలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం సంఘం కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూస్తామని తెలిపారు. సాంఘిక సంస్కర్త కాకుండా, సంఘ సంస్కర్తే కాకుండా మన ప్రాంతాల్లో ఉన్న, దేశంలో ఉన్న అసమానతలను తొలగించిన గొప్ప మహా వ్యక్తి. అదేవిధంగా కూడా భవిష్యత్తు గురించి తెలుసుకున్న ఒక మహా కాలజ్ఞాని. దేశంలో ఈరోజు అందరూ మన దేశంలో ఏం చెప్తారంటే వీరబ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుద్ది. ప్రతి వాళ్ళ నోట అదే వస్తుంది. ప్రతి జరిగినా కూడా కరోనా గురించి ఆ రోజే చెప్పారు ఆయన 400 సంవత్సరాల క్రితం. దక్షిణాదిన ఈశాన్యమున ఈ ఒక కోరంకి అని ఒక జబ్బు వచ్చి 1 కోటి మంది కోడి పిల్లలే చచ్చుదురని ఆ రోజుల్లో శ్లోకాల్లో ఉంది. అలాంటివి చూస్తే మన తెల్ల కాకేనన్ను, అలాగే పంది అంట ఏనుగు పిల్ల పొట్టడం, ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. ఇవన్నీ కాకుండా నీరు కొనుక్కుండే పరిస్థితి వస్తుందని ఆ రోజుల్లో చెప్పిన వ్యక్తి. అవన్నీ చూసుకుంటూ ఉంటే ప్రతి ఒళ్ళు బ్రహ్మం గారు జరిగింది చెప్తున్నట్టే జరుగుతుంది. ఈ రోజున మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయం,
జగద్విఖ్యాత కాలజ్ఞానకర్తగా మనందరికీ తెలిసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన చెప్పినట్టుగానే అన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు విశ్వబ్రాహ్మణ జాతికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రోజున ఈ కార్యక్రమంలో మన అందరం కూడా చెప్పుకోవాల్సింది. అందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు మనకి అనుకూలంగా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టుగా, మన హక్కులు మనం సాధించుకునేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కె వెంకటేశ్వరరావు, వనపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.